నచ్చిందా మీ అందరికి సాంగ్? ఏంటి మరి హైదరాబాద్ లో కిస్ స్పాట్లు ఉన్నాయంటారా? మీరు చెప్పాలి అది. అంటే మన జాక్కి దొరికిందంటారా లేదంటారా? దొరుకుతారా? పక్కా ఫిక్స్ అయిపోయినారా మీరు? మీ అందరికి అది April 10th రోజు థియేటర్స్ లో అర్థమైపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సనారే ఫర్ రైటింగ్ దిస్ బ్యూటిఫుల్ లిరిక్స్. యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా మీరు మంచి రాసిన లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంత మంచిగా ట్యూన్ క్రియేట్ చేసిన మా భాస్కర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాపీ బర్త్డే సార్. ఎస్, April 10th రోజు మా సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. సో ప్లీజ్ చూడండి. ఐఎమ్ హోపింగ్ దట్ యూ లైక్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. అంటే బేబీ తోటి మీరు ఆ క్యారెక్టర్ లో నటించమంటే జీవితం పనిచేశారు. దాంతో ఏంటంటే చాలా మంది ఆ క్యారెక్టర్ తో పాటు అంటే మీకు అలాంటి ఒక ఇమేజ్ కూడా అంటగట్టేశారు. సో మరి ఈ సినిమా మీకు ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, ఆ బేబీతో వచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో దానికి ఒక చేంజ్ ఓవర్ కింద ఉంటుంది అనుకుంటున్నారా? మీకు ఎలాంటి ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బేబీ తర్వాత ఏదైతే వచ్చిందో అది ఆల్మోస్ట్ బేబీ వరకేనండి. ఇది డెఫినెట్ గా డిఫరెంట్ క్యారెక్టర్. దీని తర్వాత మేబీ ఇంకా కొత్త అప్రోచెస్ రావడం కానీ కొత్త క్యారెక్టర్స్ లో నేను చేయడం కానీ వస్తుంది. సో బేబీనే జాక్. సిద్ధు గారు, బొమ్మరిల్ భాస్కర్ గారి డైరెక్షన్ లో ఆరెంజ్ లో ఒక స్మాల్ క్యారెక్టర్ చేశారు మీరు. సో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన డైరెక్షన్ లో లీడ్ గా హీరోగా చేయడం అనిపించింది. అది ఒక కిక్. గుడ్ అండి, మంచి ఫీలింగ్. సో ఆయన ఈ స్టోరీ నరేషన్ చేసినా కూడా మీ ఫీలింగ్ ఏంటి? ఆరెంజ్ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయా? డెఫినెట్లీ మాట్లాడుకున్నాం చాలాసార్లు. అప్పుడు మలేషియాలో జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది అని చెప్పి పాత జ్ఞాపకాలే కానీ తీపి అన్నట్టు అట్లా. సిద్ధు గారు, ఈ మధ్యకాలంలో మేబీ సెవెరల్ ఇయర్స్ లో టిల్లు చేసినంత ఇన్ఫ్లుయెన్స్ వేరే క్యారెక్టర్ ఏది చేయలేదేమో, ఒక హీరో మీద కానీ ఒక ఆడియన్స్ మీద కానీ. బట్ అవుట్ ఆఫ్ సిద్ధు వస్తున్నారు మీరు ఇప్పుడు. ఆడియన్స్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ టిల్లు చేస్తున్నప్పుడు ఆడియన్స్ కి ఏం చేయాలనే కన్ఫ్యూజన్ మీలోని, ఆ సిద్ధుని టిల్లుకి బయటకు వచ్చి ఎలా యాక్సెప్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ ఆడియన్స్ లోని ఏమన్నా ఉన్నట్టు అనిపిస్తుందా? అదే లేదండి. అంటే ఏ సినిమా అయినా క్యారెక్టరైజేషన్ బాగుండాలి, ఆ క్యారెక్టర్ బాగుండాలి, ఆ సినిమాలో కథ మనం ఎంటర్టైన్ చేస్తే మనం చూసేస్తాం. అంటే ఆయన మన మీద సార్, ఆడియన్స్ మీద వాళ్ళు చాలా సింపుల్ గా చూస్తారు సినిమా. మనమే సెకండ్ హాఫ్ లో ఇక్కడ చిన్న డ్రాప్ ఉంది, అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ హాఫ్ లో టేక్ ఆఫ్ ఇంకా మనం ఎక్కువ అనలైజ్ చేస్తాం అనిపిస్తుంది. బట్ ఆడియన్స్ యాక్చువల్లీ వాళ్ళు చాలా సింపుల్ గా చూస్తారు సినిమాని. అని మనం వన్సార్లు చూసుకుంటాం కదా మన సినిమా, వాళ్ళు ఒకేసారి చూస్తారు. సో ఐ ఫీల్ దట్ వాళ్ళంత లెక్కలు ఏరేమో అని నేను ఫీల్ అవుతాను సార్. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే చాలా మమ్మల్ని అనేది ఇస్ దేర్ ప్రైమరీ ఫోకస్. అంటే యూజువల్లీ ఎవరైనా హీరోని కలుసుకున్నప్పుడు మైండ్ లో ఆ హీరో విజువల్ కనిపిస్తుంది, మీ విజువల్ ఏమో టిల్లు కనిపిస్తాడు. అవును సార్, అంటే అది ప్రతి హీరోకి ఒక సినిమా ఉండిపోతుందండి. అలాగా దట్ ఆ హీరో పేరు చెప్పిన వెంటనే అది గుర్తొస్తుంది. అలా ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆ హీరోని వేరే క్యారెక్టర్స్ లో యాక్సెప్ట్ చేయరు, లేకపోతే వేరే క్యారెక్టర్ చేసినప్పుడు చూడరేమో అని చెప్పి. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అ ప్రాబ్లమ్ అండి. యాజ్ లాంగ్ యాజ్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, ఐ డోంట్ థింక్ నోబడీ రియల్లీ గివ్స్ ఎ షిట్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. చెప్పండి. అంటే మనం రిలీజ్ చేశారు, ఎవరు రాలేదు. ఏ మూవీ చూసినా కూడా అమ్మాయిలు వెనకాలే పడతారా? అబ్బాయి వెంట అదే చదువు సినిమా కాదండి. ఇప్పుడు లవ్ అనేది మన లైఫ్ లో చాలా పెద్ద పార్ట్, మన సినిమాలో చాలా పెద్ద పార్ట్. సో ఆబ్వియస్లీ మన సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది, ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, లవ్ స్టోరీ ఒక పార్ట్ ఉంటుంది కదా. నాకు అర్థం కాదు, పర్వాలేదా? అదే సినిమా చూడాలి కదా. ఇప్పుడు టిల్లు స్క్వేర్ చూసారు, అదే నా స్టోరీ చెప్పండి. అది కూడా ఒక పార్ట్. సో లవ్ అనేది మన లైఫ్ లో మేజర్ పార్ట్ కాబట్టి సినిమాలో కూడా మేజర్ పార్ట్. సో ఉంటుంది లవ్ స్టోరీ. సో హీరోకి ముందు ఎప్పుడన్నా ఇలాంటి కిస్ జోన్ కోసం ఎప్పుడన్నా ఎక్కడన్నా తిరిగి నాకైతే పాట మరి కిస్ పార్ట్ గురించి ఇంత ఎత్తుకోవడం కాన్సెప్ట్ నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మీరు టిల్లు 1 years 2 చూసినా పార్టీలో ఎలా కనిపిస్తే టిల్లు కార్లో తీసుకెళ్ళి క్లోజ్ చేసేది. వాళ్ళు ఇంతసేపు ఎత్తుకోవట్లేదు, అది జాబ్ వెతుకుతున్నాడు. టిల్లు కొంచెం మంచిగా ఉన్నాడు. అయితే మళ్ళీ మోసపోతారా ఈ సినిమాలో కూడా? చేస్తున్నా నువ్వెందుకు మా టీం వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టిన ఉన్నా చూడు మైక్ థ్యాంక్ యూ. అదే
ఎల్లో టీ షర్ట్ వేసుకుని వచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ సితారా పంపించరా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పేరు నాస్టీ స్టార్ బాబు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. లవ్ యూ టు బ్రదర్, లవ్ యూ. వైష్ణవి గారి తీసుకునే అవకాశం ఉంది. ఎట్లాంటి కథలో మీకు ఇంట్లో చాలా చెప్తుంటామండి ఈ రోజుల్లో. లేదు, ఇందులో కూడా చాలా డెప్త్ ఉందండి ఆ సిద్ధు సార్. మీకు క్వశ్చన్ అంటే వైష్ణవి జనరల్ గా తెలుగు అమ్మాయిలో బేసిక్ గా ఆఫర్స్ గురించి మొన్న ఎస్కేఎం గారు మాట్లాడడం జరిగింది. సో అది మీ దాకా వచ్చిందో మీ గురించి అని చాలా మంది అనుకున్నారు. సో అది ఆయన ఎందుకన్నారో మరి నాకైతే తెలీదు. బట్ తర్వాత క్లారిటీ కోసం వీడియో చేసి పెట్టారు కదా. ఐ థింక్ కాలేజ్ వల్ల సిద్ధు అంటే సరే, టెంప్లెట్ బ్రేకింగ్ క్యారెక్టరైజేషన్స్ కానీ టెంప్లెట్ బ్రేకింగ్ రైటింగ్ కానీ మీ సినిమాలో చూస్తుంటా. అంటే మీ యూఎస్పీ అదే ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా ఇష్టపడటానికి కారణం అంటే ఈ విషయం కొంచెం జాబ్ విషయం వచ్చేస్తే కదా టెంప్లెట్ బ్రేకింగ్ ఏం జరిగింది? టెంప్లెట్ లోనే ఉంటుందా? టెంప్లెట్ లో ఉంటుంది కానీ ఇట్ ఈస్ దట్ ఫిల్మ్ దట్ ఎవ్రీవన్ కెన్ వాచ్. మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అంటే మీకు యూజువల్ గా ఉండే స్టోరీస్ కంటే కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ అంటే నాకు అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక పని చేయడం ఇంపార్టెంట్, కానీ ఆ పని ఎలా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక పద్ధతి ఉంటుంది, మనకి ఇన్స్టెంట్ ఒక చెప్తూ ఉంటుంది, ఓకే ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే వర్కౌట్ అవుతుంది. బట్ ప్రపంచం అంతా అలాగా ఇలా చేయాలని చెప్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు చేంజ్ ఓవర్ ఎంత చేంజ్ ఓవర్ గా ఉంటుంది క్యారెక్టర్? యాక్చువల్లీ నాకు చేంజ్ ఓవర్ కన్నా కూడా నాకు రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంది సార్ ఈ సినిమాలో. ఎందుకంటే భాస్కర్ గారు రైటింగ్ అండ్ ఆయన స్టోరీ ఈస్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. నేను ఒక క్యారెక్టర్ ఈ సినిమాలో, పిల్లకున్నంత రెస్పాన్సిబిలిటీ నాకు లేదు. ఎందుకంటే పిల్ల ఏంటంటే ఏ ఉండదు, వాళ్ళ నుంచి నవ్విస్తాను చూడండి అన్నట్టు ఉంటుంది. సో అది నాకు చాలా స్ట్రెస్. 1 hour 45 minutes నేను నవ్వించాలనే స్ట్రెస్ నాకు ఉండింది. బట్ ఈ సినిమాకి అలా కాదండి, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ ఈస్ హ్యాపెనింగ్. వైష్ణవి గారు, మీ క్యారెక్టర్ ఎంత ఛాలెంజెస్ తీసుకున్నారు? సిద్ధుతో చేస్తున్నప్పుడు మీరు ఎలా తీసుకున్నారు ఆ ఛాలెంజ్? సో ఇప్పుడు ఐ ఫీల్ దట్ స్క్రీన్ మీద ఒక పేరు ఎప్పుడైనా బాగుంది అని అనిపిస్తున్నాను నాకు. మన అందరూ ఏమంటారంటే ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది, ఇద్దరు పేరు చాలా బాగుంది చూడడానికి అంటారు కదా. దానికి కోర్ రీజన్ ఏంటంటే సార్ ఇద్దరికి యాక్టింగ్ వచ్చు బేసిక్ గా, అంతే సార్, ఇంకేం లేదు. ఎందుకంటే నాకు శ్రద్ధా శ్రీనాథ్ కి కృష్ణా నజీరాలో సూపర్ కెమిస్ట్రీ ఉందన్నారు చాలా మంది. నార్మల్ గా ఆఫ్ స్క్రీన్ మీరు మా ఇద్దరిని చూస్తే మీ ఇద్దరు అసలు మీ ఇద్దరి మధ్యలో నిజంగానే అంత కెమిస్ట్రీ ఉందని అనిపిస్తుంది మీకు. సో ఒక ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉందని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు మంచి యాక్టర్లని అర్థం. సో మీరు బేబీకి అమ్మాయి బ్యాక్ బోన్ అన్నారు కదా, మీరు చూస్తారు జాగ్రత్త కూడా అమ్మాయి బ్యాక్ బోన్. మీరు చూస్తే సినిమాలో అమ్మాయి క్యారెక్టరైజేషన్, అమ్మాయి క్యారెక్టర్ కొన్ని రేంజ్ అదంతా చూస్తే ఈ సినిమా కూడా షీ బ్యాక్ బోన్. నేను మస్తు ఇప్పుడు గురించి నేను యాక్చువల్లీ ఒక యాక్టర్ కి బాగా పర్ఫామ్ చేయడానికి ఆ లోపల నుంచి పుష్ రావాలంటే ఆపోజిట్ యాక్టర్ కూడా చాలా బాగా చేస్తే అది వస్తుంది. సో వర్సటైల్ యాక్టర్ అండి. సో ఇంకొకటి అండి, మీ ఇద్దరి పరంగా కామనాలిటీ ఏంటంటే అంటే మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు బోత్ డిక్షన్ పరంగా కూడా యాక్ట్ చేస్తున్నట్టుండదు, అంటే బిహేవ్ చేస్తున్నట్టు ఉంటుంది కదా. సో అది కొంచెం మీ ఇద్దరికి వర్కౌట్ అయిందండి, అంటే తనకు కానీ మీకు కానీ స్లాంగ్ అంటారు. దీంట్లో నాకు స్లాంగ్ అనేది నేను నార్మల్ న్యూట్రల్ తెలుగు మాట్లాడుతాను, తను కాస్త తెలంగాణ ఉంటుంది, కాస్త న్యూట్రల్ తెలుగు కూడా మాట్లాడుతున్నాను. కారణం ఏంటంటే ఇద్దరు హైదరాబాద్ సికింద్రాబాద్ టైప్ అన్నట్టు. సో ఓల్డ్ సిటీ న్యూ సిటీ టైప్ లో సో ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో సో జాట్ లో చూడబోతున్నాం అని అర్థమవుతుంది. సో నైస్ సాంగ్, చాలా బాగుంది. ఇప్పటివరకు కేవలం నెక్లెస్ రోడ్ మాత్రమే తెలుసు, ఈ పాట ద్వారా ఇంకా చాలా స్పాట్లు ఎత్తుకోవడానికి రెడీ అవుతున్నట్టున్నారు. సో చాలా కుర్రాళ్ళని జడగొట్టడానికి సిద్ధు స్టార్ బాయ్ ఒకటి చాలు ఇండస్ట్రీలో. వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అవుతారు, మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఇంకో కొంతమంది ఇన్స్పైర్ అవడానికి రెడీగా ఉంటున్నారు. అంటే స్టార్ బాయ్ ఇమేజ్ ఒక కష్టపడి తీసుకొచ్చుకున్నారు. ఒక దాన్ని చూస్తే అర్థమవుతుంది ఏంటంటే సిద్ధు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో ఏదైతే
క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ తర్వాత హీరోల్లో సో ఆ తర్వాత మళ్ళీ మీరు కనబడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవడం ఒక్కొక్క సినిమాకి? బొమ్మరిల్లు భాస్కర్ మిమ్మల్ని ఏ విధంగా చెక్కారో ఆయన చేతుల్లో మీ చేయబెట్టడం ఎలా? అసలు నేను చేసిన సినిమాల్లో ఇంత పొయిటిక్ డెప్త్ ఉందని మీరు క్వశ్చన్ నాకు అర్థమైంది. మీరు ఆయన ఎలా చెక్కారో మీరు మీ చేతులు ఎలా పెట్టారు అసలు క్వశ్చన్ ఆన్సర్ అవసరం లేదు, అంత బ్యూటిఫుల్ క్వశ్చన్. అంటే సార్ నేను చాలా అడిగారండి క్వశ్చన్ వస్తారు మళ్ళీ నా కోసం. ఒకప్పుడు కళ్యాణ్ గారిని చూస్తే సార్ అది థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీరు యూత్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి అదే వేలో వెళ్తున్నారు. అదే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ రిపీటింగ్ ద క్వశ్చన్. ఫస్ట్ హ్యూజ్ కాంప్లిమెంట్ అండి కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం. బికాజ్ ఐ థింక్ ఒక ఫ్రీ స్టైల్ సినిమాలో ఒక క్యారెక్టరైజేషన్స్ లో తీసుకొచ్చిందంటే అది కళ్యాణ్ గారు. అదే అంటారు కదా, తిక్క ఉంటుంది కానీ దానికి లెక్క ఉంటుంది బేసిక్ గా, రైట్? సో మెథడ్ టు మ్యాడ్నెస్ అంటుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ అది ఏదో నేను ప్లాన్ చేసింది కాదండి, అది జరిగిపోయింది. అలాగా నేను చూసిన లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నింటిలో వాటిల్లో అన్ని కలుపుకునేది రాస్తే వాడు ఒకటి ఇంత మంచిలాగా ఒక ముట్టెట్టిల్లని. సో అది వర్కౌట్ అయింది. సో అంతే సార్, అంత రాకెట్ సైన్స్ వెళ్ళలేదు దానికి. అది పేరు అండి ఏంటి? అది పేరండి, అది పాబ్లో నెరూడా అనేది చిలియన్ పోయిట్ అండి, ఆయన ఒక కవి. సో హీరో వాళ్ళ మదర్ పెడుతుందండి తనకు ఆ పేరు. దట్ నువ్వు అంత పైకి వెళ్ళాలి జీవితంలో ఒక కాన్సెప్ట్.